ఎస్ దేవిక గారు మీరు చెప్పాలి, మీ కాన్స్టిట్యున్సీ ఈటెల రాజేందర్ గారు హుజురాబాద్. ఇప్పుడు కాదు. ఇప్పుడు కాదా? ఎందుకు? మల్కాజ్గిరి ఎంపీ కదా. అచ్చా, ఇప్పుడు అంటే మీ నేటివ్ కాన్స్టిట్యున్సీ అంటున్నా. కానీ ఇప్పుడు మరి దేవిక గారు లాగా మిగతా వాళ్ళు ఎందుకు సాక్రిఫైస్ చేయట్లేదు? నాకు తెలిసి దేవిక గారు హుజురాబాద్ ఎమ్మెల్యే కంటెస్ట్ చేయాలనుకున్నారు. కానీ ఈటెల రాజేందర్ వస్తే మనస్ఫూర్తిగా స్వాగతించి ఆయనకు సీట్ ఇచ్చారు, ఆయనకు సపోర్ట్ చేశారు. అట్లా మిగతా వాళ్ళు నాకే తెలియని విషయం లేదా? హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అని అనుకోలేదా? ఉండే ఆలోచన ఉండే అప్పట్లో, కానీ అంత సీరియస్ గా అనుకోలేదు. అంటే పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కదా, నాన్న కూడా ఫాదర్ చిన్నానంతా అదే కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ పాలిటిక్స్ లో ఉన్నారు కదా. ఉండే ఆలోచన ఎప్పుడు ఉండే, కానీ సీరియస్ ఎప్పుడు అనుకోలేదు. బహుశా మీరు అన్నట్టు ఏమో ఈటల్లో రాకపోయింటే ఏమో చెప్పలేము. నేను ఎలా ఊహించలేదు. ఊహించే విషయాలు కాదు కదా. అది కూడా ఇప్పుడు ఏమనుకోవట్లేదు నేను నిజంగా. సో ఒక కాలర్ తీసుకుందాం. కరీంనగర్ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం.